బద్రీనాథ్‌కు దగ్గరలో ఉన్న సప్తబద్రీలలో ఒకటైన వృద్ధ బద్రీ క్షేత్రం జోషిమఠ్‌కు వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ గుడి అనిమత్ అనే గ్రామంలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి కేవలం 200 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గుడికి చేరుకోవడానికి సుమారు 80 నుండి 100 మెట్లు దిగాల్సి వస్తుంది. ఈ మార్గం చాలా సులువుగా ఉంటుంది. పురాణాల ప్రకారం నారదుడు శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేసినప్పుడు స్వామి వృద్ధ రూపంలో వచ్చి దర్శనమిచ్చారు. విశ్వకర్మ స్వామి విగ్రహాన్ని రూపుదిద్ది ఇక్కడ స్థాపించగా వరదల వల్ల విగ్రహం కనుమరుగయ్యింది. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారికి ఈ విగ్రహం దర్శనమివ్వగా ఆయన అనుమతిలో స్వామిని వృద్ధ బద్రీనాథునిగా ప్రతిష్ఠించారు. ఈ గుడిలో శివలింగం కూడా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు స్వామి అలంకరణ ఎంతో అపురూపంగా ఉంది. ఈ గుడి నుండి తిరుగు ప్రయాణానికి 2 మార్గాలు. ఒకటి వచ్చిన దారి ద్వారా పైకి వెళ్ళడం, రెండవది మెట్లు దిగి NH7 రోడ్డుకు వెళ్ళడం. చార్ధామ్ యాత్ర చేసేవారు ఈ గుడిని తప్పకుండా దర్శించండి.